నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఓటమి భయం పెరిగిపోతుంది. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమవుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి ప్రతిరోజు వేల సంఖ్యలో నేతలు కార్యకర్తలు చేరుతుండటంతో ఆ పార్టీ అగ్రనేతలకి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. దీంతో ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది. నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బహిరంగంగానే చీరలు, క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తోంది. పంపిణీలు ఇక ఎంపీలు విజయసాయి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డిలు స్వయంగా పంపిణీ చేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విజయసాయి, ఆదాల కార్యక్రమాలకి వైసీపీ నేతలు కార్యకర్తలు ముఖం చాటేస్తున్నారు. దీంతో బలవంతంగా విద్యార్థులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ నాయకులు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు అంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులు మహిళా సంఘాలతో చీరలు పంపిణీ చేయిస్తున్నారు. అయితే చీరల క్వాలిటీ సరిగా లేదని, ఒక్క ఉతుక్కే పనికి రాకుండా పోతున్నాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులోనూ వైసీపీ నేతలు మోసం చేస్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ఇవే విషయాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, అప్డేట్స్ ఏంటి? పవన్, నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఎదురుగాలి మొదలైంది. ప్రధానంగా చూస్తే టీడీపీలో ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో వైసీపీ నేతలు కార్యకర్తలు క్యూ కడుతున్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో వలసలు టీడీపీలోకి జరుగుతా ఉన్నాయి. అలాగే మరోవైపు ప్రజల్లో జగన్ ప్రభుత్వం పైన విపరీతమైన వ్యతిరేకం. ఇవన్నీ కారణాలతోటి వైసీపీ నేతలు అగ్రనేతలకు సైతం కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే ఈ వచ్చే ఎన్నికల్లో గెలవాలి, తక్కువ మెజార్టీతోనైనా మనం గెలవాలనే ఉద్దేశంతో అడ్డదారులు తొక్కుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నెల్లూరు కంచుకోటగా వైసీపీ చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఈసారి మొత్తం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో విజయసాయి, ఎంపీలు విజయసాయి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి లాంటి వాళ్లే స్వయంగా చీరలు, క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. విజువల్స్, ఫోటోల్లో మనం చూడొచ్చు. ప్రతిరోజు కూడా ఎక్కడో చోట నిన్నటి రోజున విజయసాయి టౌన్ హాల్లో పెద్ద ఎత్తున క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. క్రీడల కోసం వైసీపీ ఎంతో చేసిందంటూ ఒక మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొగళ్లపాలెం అనే గ్రామంలో గతంలో పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వయంగా టేకప్ చేశారు. దాన్ని అక్కడ క్రీడా ప్రాంగణం కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ కనీసం ఆ క్రీడా ప్రాంగణాన్ని గురించి పట్టించుకోలేదు. కానీ రేపు అధికారంలోకి వస్తే మళ్ళీ అక్కడ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తాం, ఆటలంటే జగన్ కి చాలా ఇష్టం, అందుకే ఆడుదాం రా అనే కార్యక్రమం నిర్వహించాం, ఇలాంటి క్రికెట్ కిట్లు ఇంకా ఇస్తాం, మీరందరూ కూడా యువకులు వైసీపీకి ఓట్లు వేయాలి, మద్దతు ఇవ్వాలంటూ వాళ్ళని కోరడం జరిగింది. అయితే వాళ్ళంతా కూడా ఆ కిట్లు తీసుకుని నవ్వుకుంటూ బయటకు వచ్చారు. మొగళ్లపాలెం అనేది ఎన్నో రోజుల నుంచి అలాగే ఆగిపోయిందని. అలాగే ఇక్కడ చూస్తే చీరల పంపిణీ, ఎంపీ స్వయంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి వేదాయపాలెంలో పెద్ద ఎత్తున చీరల పంపిణీ చేపట్టారు. నిన్నటి సాయంత్రం విజయసాయి రెడ్డి కూడా ఈ వేదాయపాలెం ప్రాంతంలోనే చీరల పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఒక నెట్వర్క్ ప్రకారం ముందుగా పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెప్మా, డ్వామా అధికారులు, సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఆ చీరలు కూడా చాలా నాశరకంగా ఉన్నాయి. ఇవి ఇవ్వకపోతే ఏం పోయిందని చెప్పి మహిళలు తిట్టిపోసే పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఒక వైసీపీ అయితే గందరగోళ పరిస్థితిలో ఉంది. పవన్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.